గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును. ప్రేక్షకులందరికీ నమస్సుమాంజలి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మనము ఇప్పుడు ఆగస్టు మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము. ఆగస్టు నెలలో ఈ జూలై 26 నుండి శ్రావణ మాసం మొదలయ్యింది. శ్రావణ మాసం జూన్ 26 మొదలయ్యి ఆగస్టు 23 వరకు శ్రావణ మాసం నడుస్తుంది. శ్రావణ మాసం అంటే స్త్రీలందరికీ చాలా మంచి మాసం. చాలా వరలక్ష్మి పూజలు, లక్ష్మీ పూజలు, మంగళగౌరి పూజలు, వాయనాలు, పేరంటాలు చాలా అందంగా, చాలా అట్టహాసంగా జరుపుకుంటారు స్త్రీలందరూ. అందులో కొత్తగా పెళ్ళైన స్త్రీలు ఉంటే వాళ్ళకి శ్రావణ మంగళవారం నోములు చాలా బాగుంటాయి. ఇది భర్త సౌభాగ్యం కోసం శ్రావణ మంగళవారం నోములు స్త్రీలందరూ చేస్తారు. ఈ శ్రావణ మాసం అంటే స్త్రీలకి చాలా సంతోషంగా, చాలా ఆహ్లాదంగా, ఆనందంగా ఉంటుంది. దైవ కార్యాలు, వరలక్ష్మి పూజలతో స్త్రీలు సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారు. ఈ నెలలో 26 నుండి శ్రావణ మాసం మొదలు కదా. ఈసారి శ్రావణ మాసం శ్రావణ శుక్రవారంతోనే మొదలైంది. 5 శుక్రవారాలు శ్రావణ మాసంలో వచ్చాయి. ఈ 5 శుక్రవారాలు మహాలక్ష్మీదేవిని పూజించి పరమాన్నం మనకు తోచింది నైవేద్యం పెట్టడం వల్ల మహాలక్ష్మీదేవి అనుగ్రహం స్త్రీలందరికీ కలుగుతుంది. ఆగస్టు 8వ తారీఖున వరలక్ష్మి వ్రతము, జూలై 29న శ్రావణ మంగళవారం నోములు స్టార్ట్ అవుతాయి అన్నమాట. వరలక్ష్మి వ్రతం 28వ తారీఖున ఉంది. 9వ తారీఖున రాఖీ పౌర్ణమి, జంధ్యాల పౌర్ణమి ఉంటుంది. కృష్ణాష్టమి 16వ తారీఖు ఆగస్టులో వచ్చింది. ఈసారి వినాయక చవితి కూడా ఆగస్టు నెలలోనే వచ్చింది. ఎందుకంటే 23 వరకు శ్రావణ మాసం ఉండి 24వ తారీఖున భాద్రపద మాసం మొదలవుతుంది. 27వ తారీఖున వినాయక చవితి వస్తుంది. అంటే ఈ ఆగస్టు నెలంతా అమ్మవారి మహాలక్ష్మీదేవి పూజలు, గణపతి పూజలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండి దైవ సన్నిధిలో కాలం గడుపుతారని చెప్పవచ్చు. ప్రతి ఒక్క స్త్రీ కూడా ఈ శ్రావణ మంగళవారం నోములు, శ్రావణ శుక్రవారం నోములను వచ్చి వరలక్ష్మీ దేవి అనుగ్రహానికి పాత్రలు కాగలరని అనుకుంటున్నాను. ఆగస్టు మాస ఫలితాల్లో ముందుగా మేషరాశిలో అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృతిక 1 పాదం ఉంటాయి. మేషరాశికి అధిపతి కుజుడు. ఇప్పుడు రవి ప్రస్తుతం కర్కాటక రాశిలో సంచరిస్తున్నారు. ఆగస్టు 17వ తారీఖున రవి సింహరాశిలోనికి ప్రవేశిస్తారు. అట్లాగే 21/8వ తారీఖున శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు. మేషరాశిని లగ్నంగా తీసుకుంటే తృతీయంలో అంటే మిథునంలో శుక్రుడు, గురువు, కర్కాటకంలో బుధుడు, రవి, సింహంలో కేతువు, కన్యలో కుజుడు, కుంభంలో రాహువు సంచరిస్తున్నారు. మీనంలో శని సంచరిస్తున్నారు ఈ 1 ఆగస్టు నాటికి. అయితే సూర్యుడు కర్కాటక సంచారంలో ఉండడం, సూర్యుడు మేషాత్తు 4వ ఇంట్లో సంచరిస్తున్నాడు. మేషం లగ్నంగా చేసుకుంటే సూర్యుడు 4వ ఇంట్లో సంచరిస్తున్నాడు. ఇది వీళ్ళకి చాలా మంచిది. ప్రభుత్వోద్యోగం కావాలని అనుకుంటున్న వాళ్ళకి, ప్రభుత్వ ఉద్యోగం కోసం కష్టపడి
చదువుతున్న వాళ్ళకి ఇది చాలా మంచి అవకాశం. వారు కొంచెంగా కష్టపడితే ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే ప్రభుత్వంతో గవర్నమెంట్తో కాంట్రాక్టులు చేసే వాళ్ళకి మంచి మంచి సమయం. వీళ్ళకి గవర్నమెంట్ కాంట్రాక్టులు కూడా వచ్చే అవకాశం ఉంది మేషరాశిలో పుట్టిన వాళ్ళకి. అలాగే ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలు వీళ్ళకి, గవర్నమెంట్తో సంబంధం ఉన్న అందరికీ కూడా ఈ మాసం చాలా మంచి జరుగుతుందని చెప్పొచ్చు. ఉద్యోగస్తులైతే కొత్తగా ఏదైనా నేర్చుకోవడము, దాంట్లో వాళ్ళ నైపుణ్యాన్ని చూపించడము చెయ్యాలి. కుటుంబంలో చాలా మంచి సంబంధాలు ఉంటాయి. ఈ కుటుంబ స్థాయికి తగినటువంటి సంబంధాలు వీరు మెయింటైన్ చేయగలుగుతారు ఈ మాసంలో. అలాగే వీళ్ళకి ఇది వరకు ఉన్న సంబంధాలు కూడా మంచి మెరుగుపడతాయి అన్నమాట. ప్రత్యర్థులతో మాత్రం వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకి ఆరోగ్య విషయంలో కొద్దిగా ఏమైనా తేడాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కనుక విద్యార్థులు ఆరోగ్య విషయంలో శ్రద్ధ చేసుకొని అప్పుడు వాళ్ళ చదువు కార్యక్రమాలని పెట్టుకోవాలి. శుభకార్యాలు చేస్తారు ఈ రాశిలో వాళ్ళు. ఈ రవి 4వ ఇంట్లో ఉండడం వల్ల ప్రభుత్వ ప్రయాణాలు లాభంగా ఉంటాయి. సమాజంలో గుర్తింపు ఉంటుంది. మాటకి విలువ పెరుగుతుంది. వీరి మాటకి విలువ పెరుగుతుంది అన్నమాట. కళాకారులకి మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు వాళ్ళ ప్రతిభ బయటకు వస్తుంది అన్నమాట. అందుకని కళాకారులు ఈ మాసంలో జాగ్రత్తగా వాడికి వచ్చిన అవకాశాలని వినియోగించుకోవాల్సిందిగా సూచన. ఇంకా వీళ్ళు విలువైన ఆభరణాలు కొంటారు. అలాగే విలువైన వస్తువులన్నీ కూడా కొంటారు మేషరాశి వారు. ఇక ఈ మాసంలో శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం వస్తుంది. అలాగే శ్రావణ శుక్రవారాలు కూడా మహాలక్ష్మీదేవి పూజ చేయడం వల్ల మహాలక్ష్మీదేవితో అనుగ్రహం పొందాలి అంటే 5 శుక్రవారాలు వచ్చాయి శ్రావణ మాసంలో. 5 శుక్రవారాలు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి మహాలక్ష్మీదేవిని శక్తి కొలది పూజించి పళ్ళో ఫలమో వాళ్ళు తోచగలింది వాళ్ళ శక్తి కొలది అమ్మవారికి నివేదన చేయడం వల్ల ఈ రాశి వాళ్ళకి చాలా మంచి జరుగుతుంది. అలాగే రాఖీ పౌర్ణిమ, అలాగే ఆగస్టు చివరి 27వ తారీఖున గణపతి వినాయక చవితి వచ్చినాయి కనుక ఈ రాశి వారందరూ కూడా మహాలక్ష్మీదేవిని గణపతిని పూజించి సర్వసౌభాగ్యాలు పొందుతారని సూచన.